హలో అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిడెన్ సాగర్. ఇవాల్టి మినీ వ్లాగ్ ఏంటంటే, పిల్లలు ఎక్కువగా చాక్లెట్స్ ఇష్టపడుతుంటారు కదా. మా బాబుకి అసలు చాక్లెట్స్ పెట్టకూడదు అని ఏదైనా స్నాక్ ఉంటే బాగుంటది అనే టైంలో ఈ ఐడియా వచ్చింది. డ్రై ఫ్రూట్స్ తో చాక్లెట్ చేస్తే బాగుంటుంది అని ఇలా ట్రై చేశాను. ట్రై చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని, డ్రై ఫ్రూట్స్లో అన్నీ వేయచ్చు, లైక్ వాల్నట్స్, బాదాం, కాజు, రైసిన్స్, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, ఇలా అలా మీ ఇంట్లో ఏవి ఉన్నా వాటితో చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కాస్త ఇలా వేగాక పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో డేట్స్ని తీసుకొని అందులో సీడ్ తీసేసి నెయ్యిలో వేయించాలన్నమాట. 3 minutes రోస్ట్ చేశాక రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని ఇంకా ఈ డేట్స్ని 2 మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. మనకి ఇలాంటి కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. పెద్దలకైతే లడ్డూలా చేసుకొని తినొచ్చు, చిన్నపిల్లలు కాబట్టి చాక్లెట్లా అనిపించడానికి ఇలాంటి చాక్లెట్ సిలికాన్ మౌల్స్లో పెట్టి ఒక 10 minutes అయ్యాక ప్లేట్ తీసుకొని ఇలా రివర్స్లో వేస్తే మనకి చాక్లెట్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, కన్నయ్యకి చాలా నచ్చాయి. ప్లీజ్ అవాయిడ్ చాక్లెట్స్ అండ్ ఇదేనండి ఇవాళ మినీ వ్లాగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.